Jungle. పిల్లవాడితోనే అడుగుతాం కొన్ని ప్రశ్నలు. నాన్న నువ్వు స్కూల్కి ఇలాగే వెళ్తావా? రైట్. వీళ్ళ పేరెంట్ ఎవరు ఇక్కడ? రైట్. ఆ స్కూల్లో మీరు కూర్చొని మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ స్కూల్కి ఒక నియమాలు ఉంటాయి, మీరు ఈ స్కూల్ నియమాలను పాటిస్తేనే మీ అబ్బాయిని మేము ఇక్కడ చేర్చుకుంటాము అని మీకు తెలియదులేండి. అవన్నీ అక్కడ స్టార్లో ఉంటుంది, మనం చదువు ఉంటాం, ఆ స్కూల్లో జాయిన్ అయిపోవాలి అనే ఒక బ్లైండ్గా పోయి చేర్పించేసి అక్కడ చేర్పించేశారు. ఈ పిల్లవాడు ఆ స్కూల్కి ఇలా వెళితే ఆ స్కూల్లో కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఆ ఆడవాళ్ళు ముట్టైన స్త్రీలు కూడా ఉంటారు. ఈ అబ్బాయిని చూడగానే సాక్షాత్ అయ్యప్ప అని చెప్పేసి ఆ అమ్మ స్వామి దూరం వెళ్ళిపోతారు. ఈ ఒకటి వల్ల ఆవిడ దూరం వెళ్ళగానే ఆ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలకి క్లాస్ పోయిందా పోలేదా? ఈ ఒకటి వల్ల. ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా? అప్పుడు అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా? అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా? ఆ 30 మందికి అయితే కీడే. కానీ ఏమన్నారంటే దీక్ష తీసుకునేది ఈ అబ్బాయి కోసమే కానీ స్కూల్ కోసం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు వెంటనే పోయి ధర్నా చేసి ఆ ప్రిన్సిపాల్ని, ఆ స్కూల్ సామాన్లని ఢమాల్ డిమేల్ని కొట్టేసి పేపర్ వాళ్ళని పిలిచి, మీడియా వాళ్ళని పిలిచేసి, స్వాములు నీ రావద్దంటారా, గుడికి రావద్దంటారా, మేనేజ్మెంట్ అట్లా ఇట్లా ఈ డ్రామాల ముందు మనం ఆపేయాలి. ఫస్ట్ దీక్ష తీసుకున్నది ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్నకు, అతని కోసమే కానీ స్కూల్ కోసం కాదు. 101%. స్కూల్కి వెళ్తే యూనిఫామ్తోనే వెళ్ళాలి. యూనిఫామ్ లేకపోతే స్కూల్కి వెళ్ళొద్దు. ఆ మేనేజ్మెంట్ తప్పు చేస్తే మాల వేసుకున్న అయ్యప్పనే మీరు అవమానించినట్టు. స్వామి జయదుర్గుట్టలో బాబుజీ హై స్కూల్లో చదువుతాడు మా బాబు. ఆ సార్ ప్రిన్సిపాలు అయ్యప్ప మాలేస్తాడు. అక్కడ ఉన్న టీచర్స్ కానీ పిల్లలు కానీ ఒకే విధానంగా చెప్తాడు. మీరు అతన్ని చూసి భయపడద్దు, దూరం వెళ్ళొద్దు, చూడండి అతని పని అతను చేసుకుంటాడు. టీచర్స్ కూడా చెప్తాడు, వాళ్ళకి కొద్దిగా పూజ పోయి లేట్ వచ్చినా ఏదైనా కొద్దిగా వెనక ముందైనా వాళ్ళని అలా వదిలేయండి. లేట్ వచ్చినా కూడా వదిలేయమంటున్నారా? వదిలేయండి, కొట్టగా. వెరీ గుడ్. ఇప్పుడు ఇతను దీక్షలో ఉండగా 10th ఎగ్జామ్ ఉండగా లేట్ వచ్చినా కూడా వదిలేయంటారా? చిన్న ఆస్కింగ్. ఫ్లైట్ టికెట్ తీసుకుంటాము, లేట్ వచ్చేస్తుంది, అయ్యప్ప లేట్ వచ్చాడు, మీరు ఇరుముడి కొట్టుకొని శబరిమలకి వెళ్తారు, శబరి ఎక్స్ప్రెస్సే కదా. స్వామి ఒక్క నిమిషం లేట్ అయిందా, మేము జగద్గిరి గుట్ట నుంచి వస్తున్నాము, ఆపవాయ అంటే సిగ్నల్ రెడ్ గ్రీన్ ఎల్లో వచ్చిందంటే గ్రీన్ వచ్చిందంటే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 7th క్లాస్ లోపు ఉన్న వాళ్ళకి ఆ మాట చెప్తాడు. 7th అయినా 10th అయినా స్కూల్కి వెళ్ళాలి అని అంటే దీక్షగానే వెళ్ళాలి స్వామి. ఇది దీక్ష మీ ఇంటి కోసమే కానీ అది స్కూల్ కోసం కాదు స్వామి. ఆ ప్రిన్సిపాల్ ఎలా ఉన్నారనేది మీకు అక్కర్లేదు, మీ అబ్బాయి ఎలా ఉన్నారనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఇది ఏమవుతుందంటే మీరు ఇప్పటి నుంచే ఆ పిల్లడికి కాంట్రవర్షియల్ నేర్పిస్తున్నారు. వాడు ఫ్యూచర్లో ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి? I should be honored to my school, I should be honored to my studies, I should be honored to my discipline అని ముందు ఇప్పుడు అతను అలవాటు అయ్యాడంటే రేపు విదేశాలకు పోయినా కూడా అతను కూడా ఈ పిల్లవాడికి మీరు ఏం చెప్తున్నారు, నువ్వు ఇష్టం వచ్చిన లేట్ వచ్చినా పర్లేదు నేను ఏమన్నారు, 7th క్లాస్లో పిల్లడు కాబట్టి వీడు ఇప్పుడు అలవాటుని నువ్వే కదా చెప్పినావు, 7వ తరగతి లోపు లేట్ బొమ్మన్నావు, ఈరోజు 10వ తరగతి వచ్చిన అవును పోయినా లేట్ అయింది ఏం చేయమంటావు అని నిన్ను రుబావుగా అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉండదు. మనం ఏం చేస్తామంటే నువ్వే కదా నాకు చిన్నప్పుడు నేర్పించావు, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా అడుగుతావు? మనమే ముందు ఫస్ట్ డిసిప్లిన్ నేర్పించే తీరాలి మన పిల్లలకి. 1 సెకండ్ కూడా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 గంటలకు ఇక్కడ ఉండాలి అని చెప్పాడు నాన్న. నేను ఇలా ఉంది, నేను 3:10కు ఉంటానంటే 3:09కి ఇక్కడ ఉన్నా. ఓకే. 3:10 అనేది 3:11 కాకూడదు, 3:09 అయితే పర్వాలేదు కానీ 3:11 కాకూడదు. మాట ఇచ్చ 32 మంది రాక్షసులు ఉంటారు చూసారు ఈ పళ్ళు, అందులో నుంచి ఆ నాలిక, నరం లేని నాలిక లోపలికి బయటికి వచ్చి ఒక వాగ్దానం ఇచ్చిందంటే ఇఫ్ యూ సే డూ ఇట్.